హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మళ్ళా ఎప్పటి నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏందక్కు రోజు వీడియో స్టార్ట్ చేస్తావు. వీడియో స్టార్ట్ చేయంగానే నా డైలీ రొటీన్ అంటావు. రోజు గివే చూపిస్తావా అక్క? ఇక రోజు చేసిన పనులే చేస్తావు. రోజు తోమిన గిన్నెలే తోముతావు. ఊకిన ఇల్లే ఊకుతావు. చెప్పిన ముచ్చటనే చెప్తావు అని చెప్పేసి మీరనొచ్చు. కానీ రోజు ఒకటే పని గాని, రోజు డే అయితే ఒకేలాగా స్టార్ట్ అయిపోదు. ఒకేలాగా ఎండ్ అయిపోదనమాట. ఆ ఒక్క డే గురించి, ఆ డేలో జరిగే వాటి గురించి మీతో అయితే నేను షేర్ చేసుకుంటా. ఇక ఎట్లా చెప్పను నేను, పొద్దుగాల లేస్తందుకు నేను పడే బాధ అంతా ఇంతా గాదు. నాకనిపిస్తది కొన్నిసార్ల నేను మనిషి గాకుండా రైలు బండయితే బాగుండు. పొద్దుగాల లేవంగానే ఎట్లా అనిపిస్తది అనుకున్నావు? రైలు బండి లేక జుమ్మున పట్టాల మీద పోతది గదా! పట్టాల మీద స్పీడ్‌గా పోయి, స్పీడ్‌గా వచ్చేటట్టు ఇక నేను పట్టాల మీద తిరుగుతున్నట్టే అనిపిస్తది పొద్దున్న లేవంగానే నా పరిస్థితయితే. ఎందుకో తెలుసా? ఇగో పొద్దుగాల లేవాలి. లేచినంక బయట ఊకాలే, ముగ్గేయాలే, మళ్ళా పిల్లల్ని స్కూలుకి పంపియాలే. ఇదంతా ఎట్లా అంటే రైలు బండన్నా చిన్న చిన్నగా ఆనో ఈనో స్టేషనొస్తే ఆగుతదేమో గానీ, నేను అట్లా గాదు అనిపిస్తుంది నాకు. ఇది గూడా ఒక 3, 4 రోజుల నుంచి అనిపిస్తుందనమాట. ఊకే బ్రెయిన్‌లో తడుతూ ఉందనమాట. నేను రైలు బండయితే బావుండు, రైలు బండయితే బావుండు అని జెప్పేసి. ఏందక్కా గట్లా అంటావు అని మీరు అడగొచ్చు. ఇగో నేనిప్పుడు అలికి ముగ్గేస్తున్నా గదా! టైమొచ్చేసి ఎంతయిందో తెలుసా? నేను పొద్దున 4 గంటలకు లేసిన. 4 గంటలకు లేసినంక బయట చూస్తేనేమో కొంచెం చీకటి చీకటిగా ఉంది. ఇగో గీ చీకట్ల బయట ఊకాలంటే కొంచెం భయమైతది. ఎంతైనా సరే పొద్దుగాలైనా పొద్దుగాలనే, నైట్ అయినా నైటే అనమాట. కొంచెం చీకటుంటే భయమైతనే ఉంటది. అయితే నేను ఫస్ట్ డోర్ తీసి నేను చూసిన. చూసిన తర్వాత మా పక్కనే అనమాట. అంటే మా క్వార్టర్ తర్వాత కాకుండా ఇంకో క్వార్టర్ అనమాట. స్టార్టింగ్‌లో ఉంటది. ఆ అంకులు సీఎస్ఎఫ్‌లో పని జేస్తాడనమాట. ఆయనకు మార్నింగ్ డ్యూటీనే ఉంటది. అంకుల్ ఏం చేస్తాడంటే పొద్దున్న 4 గంటలకు లేసి 4 గంటల నుంచి 5 దాకా జాగింగ్ అయితే చేస్తాడు. రన్నింగ్ చేస్తాడు. ఎక్సర్సైజ్ చేస్తాడు. మళ్ళా తర్వాత 5 గంటలకి ఏం చేస్తాడంటే ఆ బయట ఉంటది గదా! ఆకులు అవన్నీ ఊగి వాటిని కాలబెట్టి ఉన్న చిన్న చిన్న మొక్కలు ఉంటాయి గదా! ఆ మొక్కలన్నిటిని పీకేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళా పూజ చేసుకుంటాడు. అయితే ఇదంతా నీకెట్లా తెలుసక్కా అని మీరు అడగొచ్చు. ఏంటి అంటే నేను ఇప్పుడు మా ఇంటి పక్కన గాక పక్కనే అయితే మా క్వార్టర్స్ అన్నీ ఒకదాని పక్కన ఒకటుంటాయి గదా! ఆ అంకుల్ వాళ్ళు లేసిండ్రా? లేదా? అని చెప్పేసి నాకు తెలుస్తదనమాట. ఇక నేనేం చేస్తా అంటే పొద్దున్న 4 గంటలకు లేవంగానే ఫస్ట్ లైటేసి అంకుల్ వాళ్ళ లైట్ చూస్తా. అంకుల్ వాళ్ళ లైటేసినానుకో ఓహ్! అంకుల్ ఇక్కడిక్కడనే వాకింగ్ చేస్తుండు. ఏం గాదు సెక్యూర్‌గుంటది. ఈ టైంలో నేను బయట పని జేసుకోవచ్చు అని జెప్పేసి నాకు నాకే అంకుల్‌ని చూస్తే ఒక ధైర్యం వస్తదనమాట. ఏంటి అంటే నేను అంకుల్‌కి ఏం చెప్పను. అంకుల్ ఇగో నేను బయట పని జేసుకుంటున్నా అంకుల్. మీరుంటేనే నేను పని జేసుకుంటా. ఇట్లా ఏం చెప్పను. కాకపోతే ఏందంటే, ఇప్పుడు మన ఆడకాడికి ఒక మనిషి ఉండి, ఆ మనిషి ఆ సరౌండింగ్‌లో తిరుగుతున్నప్పుడు మనకు భయం అనిపియదు. ఆటోమేటిక్‌గా అంకులు ఆయనకే తెలవకుండా నాకైతే ఒక మంచి ధైర్యాన్ని ఇస్తున్నాడు. అదైతే నేను ఒప్పుకుంటా అనమాట. అయితే నేను ఈరోజు మార్నింగ్ లేసిన. మార్నింగ్ లేసినప్పుడు గూడా అంకుల్ వాళ్ళ లైట్ ఆన్ చేసే ఉంది. ఆన్ చేసే ఉందంటే, ఆ అంకుల్ టైమింగ్స్ ఇక నాకు తెలిసిపోయినాయన్నమాట. అయితే నేను అడిగిన ఒకరోజు, అయితే అంకుల్ పొద్దున్నే ఎందుకు లేస్తారు? అట్లా లేసినంటే, అంకుల్ అయితే చెప్పాడనమాట. ఇగ నేనేం చేస్తున్నా అంటే, ఇగ ఎప్పుడైనా సరే తొందర లేసినప్పుడు ఫస్ట్ ఆ అంకుల్‌ని అబ్జర్వ్ చేసి, ఇక నేను బయట పనులు చేసుకుంటా. ఎందుకంటే, ఇప్పుడు ఇక్కడ లైట్స్ అన్నీ బందుంటాయి. మనం ఇంటి ముంగట పని చేసుకున్నాం అనుకో, అసలు నైట్ టైమే గొడవైతే ఎవరు రారు. పక్కన వాళ్ళు, వాళ్ళు వీళ్ళు గొడవలు పెట్టుకుంటారు కదా! ఒక్క పాటలోళ్ళు కూడా బయటికి రారు. అలాంటిది పొద్దుగాల టైంలో ఏమన్నా అయితే ఒకళ్ళు పట్టించుకున్నంతందుకు ఒకరు గూడా ఉండరనమాట. అందుకే నాకు భయము. అయితే నేనింకా మార్నింగ్ అయితే లేసి బయట ఊకి, అలికి ముగ్గేస్తున్నాను గదా! ఎందుకు రైలు బండి అని చెప్పేసి నేనన్నంటే, ఇగో మార్నింగ్ 4 గంటలకు లేసిన. 4 గంటలకు లేసి బయట ఊకి, ఆ తర్వాత కడిగి, అలికిన. అలికిన తర్వాత టైం వచ్చేసేమో అటు ఇటు ఒక గంట సేపు అయితుందనమాట. అలికిన తర్వాత ఇగ ముగ్గు తెలుసు కదా! ముగ్గేసేసరికి నాకు గంట టైం పడతది. ఈరోజు గేట్ కాడ ఏసిన ముగ్గొచ్చేసి 9 చుక్కల ముగ్గనమాట. ఒకటొచ్చే వరకు ఆ ముగ్గేసిన. ఆ తర్వాతొచ్చేసి తులసి కోట కాడ గూడా ఒక చిన్న ముగ్గయితే వేసుకున్నాను. తర్వాతొచ్చేసి ఈడొక ముగ్గేస్తున్నా. ఇగ చలికాలమేమో గిలాగ ముగ్గులేసినా గూడా లేటే గాకపోయేది. ఇప్పుడైతే టైం జప్పున అయిపోతుందనమాట.
నేను 4 గంటలకు లేషినా. లేచి బయట ఊకి చల్లిన వరకు గంట టైం అయితది. వామ్మో! అదేందిరా నాయన ఊకి నీళ్లు చల్లితే గంట టైం అయిపోతుంది అని జెప్పేసి నాకొక పెద్ద పరేషాను. ఈ టైం గూడా నా మీద కోపంగుందేమో. నేనేమో మా స్కూల్ స్టాఫ్ మీద కోపంగున్నా. ఎందుకంటే పిల్లలకు 6:30కే స్కూల్ పెట్టిర్రు. 6 గంటలకు వాళ్ళని స్కూలుకి పంపియాలని జెప్పేసి. ఆ కోపం మీదనే ఈ టైం ఏమో ఓహో! నా మీదనే ఇంకా పగ పట్టుతుందనమాట. ఇగ ఎట్లైనా సరే అని జెప్పేసి ఇంక పొద్దుగాల లేచయితే ముగ్గేస్తున్నా గదా! నాకదేందో తెలవదు మా పిల్లలకి, మా సార్‌కి 6:30కి స్కూల్ గదా! వాళ్ళు స్కూలుకి పోయిన తర్వాత నేను ఈ అలికి ముగ్గేసి నిదానంగా యేసుకుందాం అంటేనేమో, ఈ సూర్యుడు నా మీద కోపంగుండు. ఆయన పొద్దుగాలనే వస్తుండు మస్తు ఎండ కొడుతుండు గదా! గట్నే 7 గంటలకు, 8 గంటలకు ముగ్గేసినామనుకో, ఇక అనిపిస్తది గదా! గీ పట్టపగటిలోనే ముగ్గేస్తారా అని జెప్పేసి నాకు నాకే అనిపిస్తుందనమాట. ఇగ హడావిడిగా ఆడ ముగ్గంతా అయిపోగొట్టుకొని మళ్ళా లోపలికొచ్చేసి, మళ్ళా వీళ్ళకి టిఫిన్ జేసి, వాళ్ళకి స్నానాలు చేయించి, స్కూల్లోకి పంపించే వరకు ఎట్లా అంటే పట్టాల మీద రైలు బండి స్పీడ్‌గా పోతది గదా! అగో గట్లయితే పోతున్నా పొద్దున ఒక 2, 3 గంటలయితే నేను ఇక ఈరోజు ఏం జేసినా, ముగ్గేసినా, మళ్ళీ అప్పుడప్పుడు వచ్చేసి వీళ్ళకైతే ఎగ్ రైస్ అయితే చేసినా. ఫస్ట్ ఏమనుకున్నానంటే ఉప్మా చేద్దామనుకున్నా. ఉప్మా చేసినా గూడా టైం పడతది. ఒక 10, 15 నిమిషాల టైము. నాకేమో టైం తక్కువుండే. ఇగ నైట్ అయితే అన్నం మిలిగింది. అన్నం మిగిలితే నేనేం జేస్తా పొటాటో రైసో, క్యారెట్ రైసో, ఎగ్ రైసో జేస్తాను గదా! ఈరోజు గూడా సింపుల్‌గా ఎగ్ రైస్ చేసి బాక్స్‌లకు పెట్టి ఇచ్చిన వాళ్ళకైతే నాకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం తెలుసా! నేను మా కాలేజ్ టైమ్‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్, థమ్స్ అప్, పైనాపిల్ కూల్ కేకు, తర్వాతొచ్చేసి పొటాటో చిప్స్. అవి హల్కీ ఫుల్కీ ఉంటాయి గదా! ఈ 4 అయితే బాగా తినేదాన్ని. ఏమంటే నా పెళ్లయిందో బీహార్‌కొచ్చిన అప్పటినుంచి ఈ 4 బందయిపోయినాయనమాట. ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే దొరకదు. తర్వాత పొటాటో చిప్స్ అంటారా, ఇగ ఎప్పుడో ఒకసారి కొనుక్కున్నా గూడా ఆ హల్కీ ఫుల్కీస్ ఉంటాయిగా ఈడ దొరకవు. ఇంకా తర్వాతొచ్చేసి థమ్స్ అప్. థమ్స్ అప్ దొరుకుతది గానీ మా సార్ గారు ఎట్లా అంటే థమ్స్ అప్ అస్సలే తీసుకురానీయడు. తాగనీయను గూడా తాగనీయడు. ఇగ నీకున్న చెడ్డ అలవాట్లు పిల్లలకి నేర్పుతావా అని జెప్పేసి పైన ఇంగ నాతోని ఫైట్ జేస్తాడనమాట. ఇగ నాకెందుకొచ్చిన బాధ అని జెప్పేసి నేను ఈ బీహార్‌లో ఉన్నప్పుడు థమ్స్ అప్ గూడా తాగను. ఇగ పైనాపిల్ కూల్ కేక్ అంటారా అప్పుడో ఇప్పుడో నేను కేక్ జేస్తున్నాను గదా! ఇగ నేను జేసిన కేకు నేను చేస్తున్నప్పటి నుంచి నాకే బాగా నచ్చుతుంది. పక్కన బేకరీలో వచ్చే కేక్స్ ఉంటాయి గదా! అవి అస్సలు టేస్ట్ నచ్చుతలేవనమాట. కానీ పానం అయితే బాగా ఫ్రైడ్ రైస్ మీద కొట్టుకుంటుంది. మంచిగా స్పైసీగా బయట దొరికే ఫ్రైడ్ రైస్ ఎంత మంచిగుంటదో, నేనైతే ఇంట్లో గూడా అట్లనే ట్రై చేద్దామని జెప్పేసి, ఒకసారి మా సార్ దగ్గర బోయి నాకు ఫ్రైడ్ రైస్ తినాలనుంది. ఎట్లాగో ఈడ దొరకదు కాబట్టి ఫ్రైడ్ రైస్‌ల ఏమేమేస్తారో అవన్నీ నేనైతే లిస్ట్ రాసుకున్నా. పోయి తెచ్చుకుందాం పదా! మెయిన్‌గా సోయా సాస్ ఉండాలి అని జెప్పేసి నేను మా సార్‌తోనంటే, ఏంది సాసులా అని జెప్పేసి మా సార్ అయితే నన్ను కళ్ళన్నీ పెద్దగా పెట్టి చూసిండనమాట. నాకనిపించింది అసలు ఈయనేంది ఇట్లా చూస్తుండు ఫ్రైడ్ రైస్ ఎవ్వలైనా తింటారుగా అని చెప్పేసి. నాకు తెలవదు మా సార్‌కి బయట ఫుడ్ నచ్చదని చెప్పేసి అప్పుడు. అయితే నేను అనుకున్నా కదా! నాకు మస్తు తినబుద్ధి అయితుంది ఫ్రైడ్ రైసు. సోయా సాస్ తెచ్చుకుందాం పా అంటే, ఇగ మా సార్ ఆ రోజు నన్ను ఇష్టం వచ్చినట్టు క్లాస్ పీకిండు. ఇగ అప్పటినుంచి ఆయననైతే నేను ఫ్రైడ్ రైస్ కావాలని అడగనే అడగను. కానీ నేను ఇప్పుడు యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లలో అక్కడిక్కడ చూస్తుంటా కదా! ఎక్కడ ఫుడ్ వీడియోస్ జూషినా గూడా నా పానమైతే ఫ్రైడ్ రైస్ మీదకే గుంజుతదనమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినా గూడా నాకు ఫ్రైడ్ రైస్ తెచ్చిచ్చే వాళ్ళు ఎవరూ లేరు. మొన్నటిదాకా మా గీతక్క ఊకే ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చేదనమాట. నేనెప్పుడు ఇంటికి పోయినా గూడా రోజు నైట్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చేది. నేనైతే అక్క తెచ్చినప్పుడు మంచిగా తృప్తిగా తిన్నాను. ఇక నేను అక్క మ్యారేజ్ అయిపోయినప్పటి నుంచి ఇంకా తను ఉండదు గదా ఇంట్లో. ఇగ తనైతే ఫ్రైడ్ రైస్ తేవడానికి లేదు. ఇగ అమ్మ, నాన్నకి తెలవదు గదా! నేనైతే ఒక 2, 3 ఇయర్స్ నుంచి ఫ్రైడ్ రైస్ తినలేదు. కానీ ఇప్పుడైతే మంచిగా టైం దొరికినప్పుడు, లేకపోతే నేను ఒక్కదాన్నైనా బయటికి పోయి మంచిగా ఫ్రైడ్ రైసు, థమ్స్ అప్ ఎంజాయ్ చేయాలని జెప్పేసి నాకనిపిస్తుంది. ఇప్పుడు గూడా వాయిస్ చెప్తున్నాను గదా! నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. నాకు మైండ్‌లో ఫ్రైడ్ రైస్ ఇమేజే కనిపిస్తుంది తెలుసా! మరి మీలో ఎంతమందికి ఫ్రైడ్ రైస్ అనేది ఇష్టమో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఈరోజైతే నేను వంట చేస్తున్నాను గదా! మా పిల్లలిద్దరిని స్కూలుకి పంపించిన తర్వాత అత్తమ్మకి, మామయ్యకైతే కాఫీ టీ అయితే పెట్టించిన. తర్వాత ఈ రైస్ అయితే మామయ్య కొంచెం, అత్తమ్మ కొంచెం పెట్టించిన. వాళ్ళేమో ల్యాప్‌టాప్ చూస్తుర్రు. ఈరోజేమో గోకరకాయ కర్రీ వండుతున్నా లంచ్‌లోకి.
అయితే మొన్న గోకరకాయ కూర వండినా గదా! అప్పుడు మా సారయితే 1 కేజీ గోకరకాయ తీసుకొచ్చిండు. ఎక్కువయిందని చెప్పేసి కొంచెం గోకరకాయ అయితే తీసి పక్కన పెట్టినా. మళ్ళా మా సారు గోకరకాయ తీసుకొస్తే కొంచెం కలిపి ఫ్రై లెక్క చేద్దామని చెప్పి అట్లనే పెట్టినా. ఇగ మా సారయితే గోకరకాయ తీసుకొస్తలేరు. ఈ గోకరకాయనేమో తుంచి పెట్టినాం గదా! ఖరాబ్ అయితదని చెప్పేసి ఈరోజు కొంచెం గోకరకాయ కూర వండుతున్నా. అలాగే పాలకూర ఫ్రై అయితే చేస్తున్నాననమాట. ఒక పక్కన నేను కుక్కర్‌లో గోకరకాయ కూర వండుతుంటే, ఇంకో పక్కనయితే పాలకూర ఫ్రై చేస్తున్నాను. అది మీకు నేను తర్వాత చూపిస్తాను. అట్లాగే ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది. ఇక నేను ఎప్పుడైనా సరే ఇక్కడ వెల్లిపాయలు చాలా చిన్నగా ఉంటాయన్నమాట. అవి తీయడానికి నాకు 2 రోజుల టైం పడుతుంది. నేను మరీ బిజీ ఏం కాదు. కాకపోతే కొంచెం టైం అనేది ఉండదనమాట. పిల్లల్ని చూసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు పొద్దున్నే వస్తారనమాట. 12 గంటల వరకే వాళ్ళకి స్కూల్ అయిపోతది. ఈ ఎల్లిపాయలు తీసి, అల్లం గీకి ఇదంతా కొంచెం నాకు కష్టం అనిపిస్తది. అందుకే నేనేం చేస్తానంటే ఉన్నప్పుడు మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తా. ఇక లేనప్పుడేమో లేదు అని చెప్పేసి చెప్తా గదా! ఒక ఇద్దరు సిస్టర్స్ గూడా అన్నారు, "అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎయొచ్చు. కాకపోతే మీకు బద్ధకం కాబట్టి మీరెయ్యరని" జెప్పేసి. ఇక నేనేం చేసినా అంటే, ఇక ఈసారి గూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతే ఇదే ముచ్చట నేను మా అత్తమ్మకి జెప్తే, అత్తమ్మ అన్నది గదా! "ఇక సర్లే ఇగ నువ్వు ఎట్లాగో 24 గంటలు ఏదో ఒక పని జేసుకుంటున్నావు గదా! ఒక కేజీ అల్లము, కేజీ వెల్లిపాయలు తీసుకొస్తే పేస్ట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడితే వచ్చినాక నువ్వు నిమ్మలంగా ఒక నెల, 2 నెలల పాటు వాడుకోవచ్చని" చెప్పేసి అత్తమ్మ చెప్పడంతోనే ఈరోజైతే అల్లం వెల్లిగడ్డ తీసుకొస్తే నిన్న మామయ్య, అత్తమ్మ ఇద్దరు కలిసి అయితే పొట్టు తీసిండ్రు. నేనేం ముట్టుకోలేదు దాన్ని. ఎందుకంటే ఎవరు చేసిన పని వాళ్ళకే క్రెడిట్ ఇయ్యాలి. మనమైతే తీసుకోవద్దు. నేనైతే ఒకటి యాక్సెప్ట్ చేస్తాను. నేనేదైనా పని చేస్తే చేశానని చెప్తాను. లేదు అంటే చెయ్యలేదు అనయితే చెప్తాను గానీ, నేను నా కోసం గొప్పలైతే చెప్పుకోను. ఇక ముచ్చటొచ్చింది గదా! ఈ ఒక్క ముచ్చటైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. మీ అందరికి ఎప్పటినుంచో నా మీద డౌట్ ఉంది గదా! ఏంటి అంటే నా వీడియోస్‌కి యాడ్స్ అనేవి వస్తున్నాయి. కానీ నేను ఇప్పటి వరకు పేమెంట్ వచ్చిందా? రాలేదా? అని జెప్పేసి మీకు చెప్పలేదు అని జెప్పి మీ అందరూ అడుగుతున్నారు. ఇంకా మీకు చాలా మందికి గూడా నేను అబద్ధం చెప్తున్నానేమో అని చెప్పేసి గూడా అనిపిస్తుంది గదా! మీరనుకున్నట్టే నా ఛానెల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యి గూడా 4 మంత్స్ అవుతుంది. తర్వాత 4 మంత్స్ అయిన తర్వాత గూడా 4 మంత్సా? 4 ఒక 5 మంత్స్ అవుతున్నట్టుంది. నాకు కరెక్ట్‌గా అయితే గుర్తులేదు. మానిటైజేషన్ ప్రాసెస్ ఒక 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత గూగుల్ పిన్ రావడానికైతే అటు ఇటు నాకు 1 మంత్ టైం అయితే పట్టిందనమాట. ఆ తరువాత మనకు ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి గదా! అయితే నా వీడియోస్‌కి ఇంతకుముందు వ్యూస్ అనేవి బాగుండేవి. కానీ అప్పుడు నాకు ఎట్లా అంటే ఇప్పుడు నవంబర్ ముందనమాట. అంటే డిసెంబర్ ముందు నాకప్పుడు మానిటైజేషన్ అనేది కంప్లీట్ ప్రాసెస్ గూడా కంప్లీట్ గాలేదు. ఎర్నింగ్ గూడా స్టార్ట్ అవ్వలేదు. అయితే నవంబర్ దాకా మంచిగా నా ఛానెల్‌లో ఒక్క వీడియోకి 5,000 వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. అప్పుడు నాకనిపించింది ఇప్పుడు మానిటైజేషన్ అయిన తర్వాత ఒక డైలీ 1 మంత్‌కొకసారి పేమెంట్ రాకపోయినా గూడా 2 మంత్స్‌కొకసారి వస్తుందిలే అనే నమ్మకం అయితే నాకుండే అనమాట అప్పుడు. అయితే నేను డిసెంబర్‌లో ఇంటికెళ్ళినా గదా! మా పెద్దమ్మ చనిపోయిందని. నెల రోజులైతే వీడియోస్ చేయలేదు గదా! ఆటోమేటిక్‌గా వ్యూస్ అన్నీ తగ్గిపోయినాయి. మళ్ళా నేను మంచిగా నాకు ఓల్డ్ వ్యూస్ తెచ్చుకోవడానికి నేను చాలా అంటే చాలా ట్రై చేసిన. అయితే అప్పుడు నాకు అప్పుడే కంప్లీట్ అయిపోయిందనమాట. ఎర్నింగ్ ప్రాసెస్ అనేది డిసెంబర్‌లోనే స్టార్ట్ అయింది. డిసెంబర్‌లో డిసెంబర్ నవంబర్‌లో కంప్లీట్ అయిందని చెప్పిన కదా! నవంబర్ నుంచి మనకు ఎర్నింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, డిసెంబర్‌లో వీడియోస్ చేయలేదు కాబట్టి డిసెంబర్‌లో అయితే 0.026, 24 ఇట్లుంటాయి కదా! అవి మాత్రమే వచ్చినాయి కానీ ఒక్క డాలర్ కూడా రాలేదు. ఆ తర్వాత జనవరికొచ్చినప్పుడు కూడా పరిస్థితి అంతే. ఫిబ్రవరికొచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి అనమాట. నేను ఒక వీడియోలో నీకు చూపిచ్చాననమాట. ఆ ఫిబ్రవరి ఎర్నింగ్స్ ఎన్నున్నాయని చెప్పేసి. ఇంకా తర్వాత నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే, ఇలా అయితే వీడియో ఫస్టే మనం పేమెంట్ కోసం కాదు, మన వ్యూస్ కోసం ట్రై చేయాలి. లేదు అంటే మన పని మనం చేసుకోబోవాలి అన్నట్టుగా అయితే నేను అనుకోని నా పని నేను చేసుకుంటూ ఎళ్ళినా. నేను ఛానెల్ పెట్టి గూడా 1 ఇయర్ అవుతుందనమాట. నేను ఛానెల్ పెట్టి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ తర్వాత నాకు మొన్న మార్చ్‌లో అయితే పేమెంట్ వచ్చింది. నేను చెప్పాను నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది. ఆ పేమెంట్‌తోనే నేను అమ్మకి హాస్పిటల్‌లో చూపించాననైతే జెప్పిన గదా! మరి ఆ పేమెంట్ ఎంత అని ఎందుకు జెప్పలేదంటే, ఇప్పుడు నేను అందరిలాగా యూట్యూబ్ పేమెంట్ రాగానే ఇగో గిట్ల పైసలు పట్టుకొని నాకు యూట్యూబ్ పేమెంట్ వచ్చింది. నా ఎర్నింగ్ స్టార్ట్ అయింది అని జెప్పేసి నేను చూయించలేను. ఎందుకు చూయించలేనంటే, ఒకరు జేస్తున్నారని జెప్పేసి నేను చేయాలని జెప్పి
చెప్పి నాకు అనిపియదు. ఎప్పుడైతే సరే నేను నాకొచ్చిన పేమెంట్‌తోని నేను హ్యాపీగా ఉంటానో అప్పుడు మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. ఎప్పుడో చెప్తాను అందరూ ఇలా పైసలు పట్టుకొని చూపిస్తారు కదా! నాకు పేమెంట్ వచ్చిందని చెప్పేసి. పేమెంట్ ఏం పోస్ట్‌లో మన ఇంటికి రాదు. అకౌంట్‌లో పడితే మనం పోయి బ్యాంక్‌కి పోయి తీసుకోవాలనమాట. అయితే నాకు గూడా అకౌంట్‌లోనే పడ్డాయి కాబట్టి, నేను నా చేతిలో పట్టుకొని నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చిందని చెప్పి మీతో అయితే నేను షేర్ చేసుకోలేదు. ఎందుకంటే నేను యూట్యూబ్‌తోని 1 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను. 1 ఇయర్ నుంచి వీడియోస్ చేస్తున్నానంటే, 1 ఇయర్‌లో రోజు టైం అయితే యూట్యూబ్ కోసమే నేను కేటాయిస్తున్నాను. ఇంకొచ్చేసి మళ్ళా తర్వాత నేను యూట్యూబ్ కోసం 1 ఇయర్‌లో ఎంత ఖర్చు చేసుంటానో ఒక్కసారి మీరు ఆలోచించండి. మనకు 1 ఇయర్ నుంచి ఎలాంటి యూజ్ అంటే ఎర్నింగ్స్ అనేవి లేకున్నా గూడా మనం వీడియోస్ చేసుకుంటూ, ఆ వీడియోస్ కోసం కొంచెం అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఫైనల్‌గా 1 ఇయర్ తర్వాత అమౌంట్ ఒస్తే, ఆ అమౌంట్ అనేది మనం పెట్టిన ఖర్చులో ఒక 1% గూడా కానప్పుడు మనమైతే ఆ అమౌంట్‌తోని హ్యాపీగా అయితే ఉండలేం కదా! ఇక్కడ నా సిట్యుయేషన్ గూడా అంతే. నేను 1 ఇయర్ నుంచి యూట్యూబ్ మీద ఫోకస్ చేసిన. యూట్యూబ్ కోసం ఎన్నో పైసలైతే ఖర్చు పెట్టినా. దాంట్లో నేను పెట్టినది ఒక 1 మంత్ గూడా రాలే అనమాట. అందుకే నేను నాకింత పేమెంట్ వచ్చింది, ఇంత రాలేదని జెప్పి మీతో అయితే షేర్ చేసుకోలేదు. అంతేకానీ నేను పేమెంట్ వచ్చిందని ఒక చిన్నగా జెప్పిన గదా! అమ్మకు చూపించిన పేమెంట్ వచ్చింది హ్యాపీ అని జెప్పి. ఎందుకంటే నాకొచ్చిన పేమెంట్ వల్ల నేను హ్యాపీ అనేది కాదనమాట. సాటిస్ఫై కానే కాదు. నాకేంటి అంటే నాది మొత్తం ఎర్నింగ్స్ మీద అయితే లేదు నా మైండ్. నేనైతే యూట్యూబ్ వీడియోస్ మంచిగా చేయాలి. వ్యూస్ రావాలి. నాకు 1,00,000 సబ్‌స్క్రైబర్లు కావాలి. సరిత హోమ్ వీడియోస్ అని సిల్వర్ ప్లేట్ ఉంటది గదా! అది యూట్యూబ్‌ది. అదొచ్చి నేను నా వాల్ పైన పెట్టుకోవాలి. నాకు ఫస్ట్ ఇదే కావాలనమాట. ఆ తర్వాత మనీ కూడా కావాలి. వస్తే ఎవరొద్దంటాను చెప్పండి. కానీ నేను యూట్యూబ్ చేస్తున్నాను. వీడియోస్ మీద ఫోకస్ చేస్తున్నాను. కానీ రోజు ఒక్క డాలర్ గూడా వస్తలేదు తెలుసా? అయితే నాకు అవి చూసినప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేనేమనుకున్నానంటే నాకు మార్చ్ 21కి పేమెంట్ అయితే వచ్చిందనమాట. అప్పుడు మెయిల్ వచ్చింది. ఆ తర్వాత నాకు మార్చు 23 వరకైతే నాకు అమౌంట్ అనేవి అకౌంట్‌లో పడ్డాయి. అకౌంట్‌లో పడితే ఎంత అనేది గూడా నేను చెప్తాను. ఇప్పుడు నేనొకటి డ్రెస్‌లు ఓపెన్ చేస్తున్నాను గదా! ఇవి నైట్ షూట్స్ అనమాట. నేను మీషో నుంచి తీసుకున్నాను మా కన్నయ్య కోసము. అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను గదా! ఒక్క డ్రెస్సు రూ. 1000 అయితే నాకొచ్చిన పేమెంట్‌తోని నేను 8 డ్రెస్సులయితే తీసుకోవచ్చు. అంతే వచ్చిందనమాట. దాంట్లోకించి నేనేం చేశానంటే అమ్మని హాస్పిటల్‌కి తీసుకెళ్ళినప్పుడు నాకు ఒక రూ. 2000 అయితే ఖర్చయిపోయినాయి. ఆ తర్వాత నేనిక్కడున్నప్పుడే అనమాట 26థ్ రోజు మా విషుకి అయితే 27థ్ రోజు స్కూల్ యూనిఫార్మ్ అయితే ఇచ్చిండ్రనమాట. అయితే అప్పుడు మా సార్ దగ్గర డబ్బులు లేవంటే ఇక ఎట్లాగో అకౌంట్‌లకి పైసలొచ్చినాయిగా అని జెప్పేసి విషమ బుక్స్ కోసం, యూనిఫార్మ్స్ కోసం నేను రూ. 6,500 అయితే యూజ్ చేసిన. ఇంకా తర్వాత నేను పైనుంచి రూ. 500 నేనే ఎక్స్‌ట్రా ఖర్చు పెట్టుకున్నా. చూసిండ్రు గదా! నేను పెట్టుకున్న కొన్న స్టాండ్‌లకి గానీ, కేక్ సామాన్‌కి గానీ, తర్వాత మైకుకి గానీ, మళ్ళా చిన్న చిన్న మార్పులు చేసినా గదా! కిచెన్‌లో కొన్ని గిన్నెలు కొన్నా గదా! వాటికి నేను పెట్టిన ఖర్చు గూడా రాలేదు కాబట్టే నేను ఈ న్యూస్‌నైతే పేమెంట్ వచ్చింది అని జెప్పి పర్టిక్యులర్‌గా ఒక వీడియో అయితే చెయ్యలేదు. అంతేకానీ మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశ్యం ఏం నాకు లేదు. వచ్చినా రాలేదని చెప్పను నేను. ఎందుకంటే నాకొచ్చిన దాంట్లో మీ అందరికేం సగం సగం ఏమి ఇయ్యను గదా! మీరు అడిగినా గూడా నేను ఇయ్యననుకోండి. అలాంటప్పుడు మీకు నేనెందుకు అబద్ధం చెప్తాను. కాకపోతే నేను ఒక హ్యాపీనెస్‌తోని నాకు హ్యాపీగా అనిపించినప్పుడు నేను మీతో షేర్ చేసుకుందామని నేను వెయిట్ చేశాను. కాకపోతే అక్కడ అమ్మకి యూజ్ చేశాను కదా! అది నాకు హ్యాపీగా అనిపించింది. అందుకే పేమెంట్ వచ్చింది. ఇలా అమ్మకైతే నేను చూపిచ్చాను అని జెప్పేసి నేనైతే చెప్పాను కానీ ఎంతొచ్చింది ఏంటి అనేది చెప్పలేదు. ఇంకోటి ఏంటి అంటే నేనేమనుకున్నానంటే ఎట్లాగో మనకు నవంబర్‌లో ఎర్నింగ్స్ స్టార్ట్ అయితే మార్చ్‌లో పేమెంట్ వచ్చింది గదా! అటు ఇటు ఒక 4 మంత్స్ వరకైతే మనం కష్టపడ్డా గూడా రోజుకొక డాలర్ గూడా రాలేదు. రోజుకొక డాలర్ వస్తే 3 నెలల్లో మన పేమెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితది. అయితే ఇగ నేనేం చేసుకున్నాను ఎట్లాగో కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల మార్చ్ వరకు నేను పేమెంట్ తీసుకోలేకపోయినా. మార్చ్‌లో అయితే తీసుకున్నాను గదా! వచ్చింది గూడా చాలా తక్కువే కాబట్టి నేనేం చేశానంటే ఎట్లైనా సరే నేను ఏప్రిల్‌లో పేమెంట్ తీసుకోవాలనే ఉద్దేశంతోని మార్చు అప్పుడు నాకు పేమెంట్ వచ్చినప్పటి నుంచి మొన్నటి దాకా నేను కంటిన్యూయస్‌గా వీడియోస్ అనేవి పెడుతూనే ఉన్నాను కదా!
కానీ కొంచెం అయితే ఏం రాలేదు. ఈ మంత్ గూడా పేమెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వలేదు. నాకేమో నేను ఒకసారి పేమెంట్ తీసుకున్నాక నెక్స్ట్ మంత్ నుంచి గూడా రెగ్యులర్‌గా తీసుకోవాలని నా ప్రయత్నం ఉండే. అది కూడా నేను ఫెయిల్ అయిపోయినా. ఒకవేళ మనకి వస్తే ఇప్పుడు మేలో రావన్నమాట. మళ్ళా జూన్‌లో అయితే పేమెంట్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఎన్నొస్తాయో తెలీదు. అప్పుడొస్తే నేను హ్యాపీగా చూపిస్తాను. ఎందుకంటే కొంచెం దగ్గర ప్రాసెస్ కదా! అందుకే నేనైతే మీతో షేర్ చేసుకోలేదు. ఇప్పటికైనా సరే నేను వీడియోస్ అనేవి మంచిగా చేయాలి. నా వీడియోస్ అనేవి పబ్లిక్‌లో పోవాలి. ఇదొక్కటే నా డ్రీము. ఎర్నింగ్ అనేది సెకండ్ విషయం అనమాట. ఫస్ట్ నేను మంచిగా వీడియోస్ చేయాలి. పబ్లిక్‌లోకెళ్ళాలి. ఆ తర్వాత ఎర్నింగ్స్ అనేవి ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయితాయి గదా! మరి నేను చెప్పిన దాంట్లో ఏదన్నా తప్పుంటే కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? జూన్‌లో మంచిగా పేమెంటొస్తే హ్యాపీ న్యూస్‌నైతే హ్యాపీగా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ ఫస్ట్ పేమెంట్ విషయంలో కొంచెం నేను హ్యాపీగా లేననమాట. అందుకే మీతో షేర్ చేసుకోలేదు. ఇగ నేను మీషో నుంచయితే విషమ్మకి, కన్నయ్యకైతే బట్టలు తీసుకున్నాను. మేము ఇంటికెళ్తున్నాం కదా! మరి ఇంటికెళ్తున్నప్పుడు పిల్లలకు రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయడానికి నైట్ షూట్స్ అయితే కావాలనమాట. అందుకని నేనేం చేస్తానంటే పిల్లలకైతే షాపింగ్ మొత్తం నేను మీషోలో, ఫ్లిప్‌కార్ట్‌లో చేస్తాను గానీ బయట అయితే చేయను. బయట రేట్లయితే మస్తు ఎక్కువుంటాయనమాట. నేను ఒక షార్ట్ టీ షర్ట్ తీసుకునే 200, 300 అయితాయి. అలా అయితే నేను వాళ్ళకు మంచిగా రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసేందుకు 4, 5 తీసుకుంటే 4, 5 వేలు గూడా అయితాయనమాట. వాళ్ళవి విషువి, కన్నయ్యవి వీళ్ళయి కలిపి. అందుకే నేనేం చేస్తానంటే ఎక్కువ మీషోలోనే తీసుకుంటాను. కన్నయ్యకి తీసుకున్నవొచ్చేసేమో రూ. 575 అయితే అయినాయి. తనకొచ్చేసేమో 5 షార్ట్‌లు, 5 టీ షర్ట్‌లయితే వచ్చినాయనమాట. ఇదొచ్చేసి విషమ ఫ్రాక్ కదా! ఈ ఫ్రాక్ వచ్చేసేమో రూ. 250 ఏమో పడ్డది. ఇక నేనైతే మీ అందరికీ చూయించిన తర్వాత విషుకైతే ఫ్రాకేసి చూసాను. విషుకు ఫ్రాక్ మంచిగా సెట్ అయింది. ఇక మా కన్నయ్య గూడా "అక్కకే ఏస్తావా? నాకు ఫ్రాక్ ఎయ్యవా?" అంటే ఇక నేనేం చేసినా, "నాన్న నీకు ఫ్రాక్ కాదు ఏసేది. ఇగో నీకోసం టీ షర్ట్‌లు బుక్ జేసినా" అని జెప్పేసి కన్నయ్యకి గూడా ఇగ ఈ టీ షర్టు, ఈ పాయింట్ అయితే వేసిన. కాదు షార్ట్ ఏసిన. ఈ వ్లాగొచ్చేసి మే 2 రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఆ రోజు స్పెషల్ ఏంటి అంటే మా వెడ్డింగ్ యానివర్సరీ. దానికి సంబంధించిన హాఫ్ పార్ట్ అనేది రేపటి వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్. మీ సపోర్ట్